హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ టెక్ ఇన్ షరాత్. ఈరోజు కంటెంట్ వచ్చేసి బెలూన్స్తో డెకరేట్ చేయడం ఎలా అనే సింపుల్ వేషన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ యొక్క వీడియోలో ఫస్ట్ నుండి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ యొక్క వీడియో మీకు బాగా అర్థమవుతుందని కోరుకుంటూ, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుండి వచ్చే నోటిఫికేషన్ అందరికన్నా ముందుగా మీకు తెలుస్తుంది. కాబట్టి మనం ఈ బెలూన్ డెకరేషన్ చేయాల్సిన కావాల్సిన పదార్థాలు వచ్చేసి అదే ఐటమ్స్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఎయిర్ పంప్ అనేది మనకి మన బడ్జెట్లో అవైలబుల్గా కూడా ఉంది. 1800తో గిఫ్ట్ ఏరియా అనే కంపెనీతో బెస్ట్ ప్రైస్తో కూడా కనబడుతుంది కదా. ఇది ఆ మిషన్. హ్యాండ్ పంప్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీంతో కొట్టి అయితే చేతులు అయితే బాగా పెయిన్ఫుల్గా కూడా ఉంటాయి. అంత పర్లేదు. నేనైతే మిషన్కి అంటే నేను డెకరేషన్స్కి ఎక్కువ వెళ్తాం కదా, దాని ఎఫెక్ట్ అయితే ఇంకా మిషన్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకు బెలూన్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. కలర్స్ చూసి సెలెక్ట్ చేసుకోవాలి కాంబినేషన్లో. ఎగ్జాంపుల్ వచ్చేసి వైట్ అండ్ పింక్, బ్లూ అండ్ గ్రీన్, ఇంకా ఎక్సెట్రా ఉన్నాయి. బెలూన్ కాంబినేషన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటే డెకరేషన్ చాలా బాగుంటుంది. బెలూన్స్ పర్చేస్ చేసే చాయిస్ మాత్రం మీదే. మీరు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. ఎలక్ట్రిక్ ఎయిర్ పంప్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా బెలూన్స్లో గాలి నింపడం స్టార్ట్ చేద్దాం. మనం అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అక్కడ 2 హోల్స్ ఉన్నాయి. 2 హోల్స్లో పెడితే గాలి ఎలా నిండుతుందో బెలూన్స్లోకి, అది ఎయిర్ పంప్ ఎలక్ట్రికల్. అది మనకు వచ్చేసి 1800లో అవైలబుల్గా ఉంది. అక్కడ ఐరన్ పైప్స్ కూడా ఉన్నాయి కదా, మనం ఓన్గా చేయించుకోవాలి. అది ఓన్ పైప్స్ అంటే, అది ఐరన్ పైప్స్ అంటే అవి బెలూన్ సైజు డిజైన్ చేసుకోవచ్చు. బెలూన్ సైజు ఒకే రకంలో ఉండదంటే చూడడానికి లుక్ వేరేగా ఉంటుంది. డిఫరెంట్ సైజులో ఉంటే అది మళ్ళీ లుక్ వేరేగా ఉంటుంది. కాబట్టి మేము అది యూజ్ చేసి అయితే వర్క్ చేస్తాం. చూడండి ఇది ఎలాగో చేస్తున్నాము. హ్యాండ్ పంప్ అయితే బాగా ఇబ్బంది పడిపోతుంది. అందుకే ఎలక్ట్రికల్ పంప్ అయితే బాగా ఈజీగా ఉంటుంది వర్క్ కూడా. ఆ టైప్లో గాలి నింపుకొని ఆ టైప్లో ముడివేసి అలాగా ఎక్స్ట్రా మోర్ దెన్ చేసుకోవాలి. మోర్ దెన్ చేసుకుంటే అప్పుడు మనకి ఆర్చ్ సింబల్కి అయితే స్టార్ట్ అవుతుంది, రెడీ అవుతుంది. కలర్ కాంబినేషన్లో మాత్రం కాంప్రమైజ్ అయితే అస్సలు అవ్వకండి ఫ్రెండ్స్. మీరు యూస్ చేసే బెలూన్స్ కూడా మీరు క్వాలిటీ ఏదైనా మీకు నచ్చిన క్వాలిటీలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు నచ్చిన క్వాలిటీలో అయితే నేను తీసుకున్నాను. బెలూన్ సైజ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ బెలూన్ సైజులోనే లుక్ అన్నది ఆధారపడి ఉంది. చాలా కేర్ఫుల్గా అయితే బెలూన్ సైజ్ని ముడివేయండి మీరు.
కలర్ అయితే సరిపోతాయి అనుకుంటున్నాం. కాబట్టి రెడ్ కలర్ దానికి కాంబినేషన్ ఆపోజిట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుని దాంట్లో గాలి నింపడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, అలా అవి కూడా సేమ్ గ్రీన్ ఏం చేసామో అవి కూడా అన్నీ చేయాలి. బాక్స్ టైపు ఆర్చ్ రావడానికి ఇది అయితే మేము చేస్తున్నాం. ఇక రెండు ఫ్రెండ్స్ ఆర్చ్ అల్లే పొజిషన్ మనం ఇక నేర్చుకుందాం. గ్రీన్ కలర్ 2 రెడ్ కలర్ 2 కాంబినేషన్ తీసుకున్న తర్వాత 2 అలా జాయిన్ చేయాలి. జాయిన్ చేసిన తర్వాత అన్నీ ఇంకా మోర్ దెన్ ఎన్నైతే మనం సెలెక్ట్ చేసుకున్నాం అన్నీ కూడా అదే సైజులో అలా రెడీ చేసుకుని ఉండండి. రెడీ చేసుకున్న తర్వాత అది ఏదో ఒక తాడు కనిపిస్తుంది కదా, తాడు కూడా సాఫ్ట్ తాడే యూజ్ చేయాలి. రఫ్ అండ్ టఫ్ తాడు యూజ్ చేస్తే ఇంకా బెలూన్స్ పేలిపోతే డ్యామేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. 1 by 1 అలా పెట్టుకుంటూ రావాలి. చూడండి ఒకసారి. వన్ కలర్ పెట్టిన తర్వాత దానికి కొద్ది అడ్జస్ట్మెంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేలా చూసుకోండి. అదే గ్రీన్ కలర్ పెట్టిన తర్వాత జస్ట్ కొంచెం లైట్ డిస్టెన్స్లో ఇంకో మళ్ళీ గ్రీన్ కలరే రావాలి. ఆ టైప్లో అయితే మీకు లుక్ సేమ్ ఆ విధంగా వస్తుంది. ఎండ్ వరకు చూస్తే మీకు వీడియో అనేది క్లారిటీ బాగా అర్థమవుతుంది.
ఇలా అల్లటం అయిపోయిన తర్వాత ఇంక నెక్స్ట్ ప్రొసెసర్ వచ్చేసి కట్టడం. పైన సెపరేటు, సైడ్ సెపరేటు, దానికి సెపరేట్గా తీసుకోండి. ఇదిగో దానికి సెపరేట్ అలాగా పై పార్ట్ దాకా ఒకటి, మళ్ళీ పైనుండి అవతల పార్ట్ దాకా ఒకటి, అవతల పార్ట్ నుండి కింద దాకా ఇంకొకటి అయితే సెక్షన్లో మేము తీసుకున్నాం. కట్టుబడి అయితే చూపించలేదు, నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఎందుకంటే మన వీడియోస్ ఏది వచ్చినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. ఆ టైప్లో అయితే వచ్చింది. నెక్స్ట్ పొజిషన్ కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ దాంట్లోనే ఆర్చ్లోనే రౌండ్ పొజిషన్, దానికి మనకి పీవీసీ పైపులు మేము ఎక్విప్మెంట్ ఉంటాయి కదా, ఎక్విప్మెంట్ మావి ఉన్నాయి. పీవీసీ పైపులు ఇంపార్టెంట్. తర్వాత దాన్ని అలా బెండ్ చేయాలి. పీవీసీ పైప్ నేనైతే ఎక్విప్మెంట్ చేస్తున్నాను కదా, మీకు ఎక్విప్మెంట్ లేకపోతే తాడుతో అయినా కట్టుకోవచ్చు. తాడు సపోర్ట్తో కూడా అది ఆగుతుంది పీవీసీ పైప్. తర్వాత దానికి బెలూన్ ఈ విధంగా అయితే పెట్టాలి. 2 సెపరేట్ బెలూన్స్ ఒకే కలర్, మీకు నచ్చిన డెకరేషన్తో, మీకు నచ్చిన కాంబినేషన్తో అదైతే దానికి అలాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ కాంబినేషన్ నచ్చితే ఆ కాంబినేషన్తో అలా డిజైన్ వేసుకోవచ్చు. కాంబినేషన్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని లుక్ అయితే ప్రజెంట్ ఎలాగుంది ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ప్రతి కామెంట్కి రిప్లై కూడా ఇస్తాయి ఒక వీడియోకి. లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి టాయ్స్ ఉన్నాయి కదా, టాయ్స్ ఎలా మేకింగ్ చేద్దామో చూద్దాం. టాయ్స్ ముందైతే మేక్ కొట్టాలి. తర్వాత దానికి దారం ఉంది కదా, తాడు దానికి కట్టిన తర్వాత అక్కడ 4 బెలూన్స్ గ్రీన్ ఉన్నాయి కదా, గ్రీన్ అయితే దానికి టైట్గా ముడివేయాలి. ఒకసారి చూడండి వీడియో.
మొత్తం ఆల్ కవర్స్ అదే రెడ్ అండ్ గ్రీన్ ఎలా ముడివేస్తున్నారో ఆ టైప్లో ముడివేసిన తర్వాత బాగా టాప్లో గ్రీన్ కలర్ వేస్తే అది చిన్న టాయ్ కింద ఉంది. ఇంకా ఫుల్ డెకరేషన్ వీడియో లాస్ట్ ముందు ఫోటో కూడా యాడ్ చేస్తాను కదా, ఫోటోలో కూడా చూడండి, వీడియోలో కనిపిస్తుంది. ఫ్లవర్స్ వీడియో అయితే నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను, నెక్స్ట్ వీడియో. కాబట్టి ముందు సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్. ఫ్లవర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చేద్దాం ఫ్రెండ్స్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేదాకా వెయిట్ చేయండి. ఫ్లవర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చూడడానికి లుక్ అవే ఇస్తాయి. ఫైనల్లీ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఈ విధంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ అండ్ షేర్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. బాగా అర్థమవుతే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మన ఛానల్ నుండి వచ్చే ప్రతి నోటిఫికేషన్ అందరికన్నా ముందుగా మీకు తెలుస్తుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.